హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీత కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఈద్ రోజు స్పెషల్గా చేసుకునే షీర్ ఖోర్మా రెసిపీ చూపించబోతున్నాను. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ వచ్చేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ని 2 అవర్స్ పాటు నానబెట్టుకొని తీసుకోవాలి. అవేంటంటే 20 బాదం పప్పులు, 8 ఎండు ఖర్జూరాలు, 20 పిస్తా, అలానే 2 టేబుల్ స్పూన్ల చిరోంజి గింజలు, ఇంకొక బౌల్లో 20 జీడిపప్పు, కిస్మిస్ తీసుకోవాలి. 2 అవర్స్ బాగా నానిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని వీటిని సన్నగా తరిగి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఫుల్ క్రీమ్ పాలు 1 లీటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ మరిగించుకోవాలి. ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక ఫస్ట్ జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి వేగిన తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి వేయించుకోవాలి. ఈ స్వీట్లో మెయిన్గా డ్రై ఫ్రూట్స్ వల్లనే టేస్ట్ వస్తుంది. డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఎక్కువ వీలైతే అన్ని వేసుకోండి. అలానే ఫుల్ క్రీమ్ పాలు తీసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేగిన తర్వాత చివరిగా కిస్మిస్ కూడా వేసుకొని వేయించి వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని హీట్ అయ్యాక 1 కప్పు సేవియా వేసుకోవాలి. ఇది మనకి రౌండ్గా ప్యాకెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. మనకి కిరాణా షాప్స్లో కానీ బిగ్ బాస్కెట్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇది 1 కప్పు తీసుకొని ఒకసారి క్రష్ చేసుకొని ప్యాన్లో వేసి 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, పాలు కూడా బాగా మరిగాయి. ఒక 15 మినిట్స్ అయితే ఇలా మరిగించుకున్న తర్వాత ఇందులో కండెన్స్డ్ మిల్క్ కానీ మిల్క్ మేడ్ కానీ వేసుకోవాలి. 1 టిన్. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చికోవా తీసుకొని ఇందులో వేడివేడి పాలు వేసి లమ్స్ ఏమీ లేకుండా సాఫ్ట్గా ఇలా కలుపుకొని ఈ పాలల్లో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి స్వీట్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా అంతా కలుపుకొని పాలు ఇలా ఉడుకు పట్టడం స్టార్ట్ అయ్యాక మనం ముందుగా వేయించుకున్న సేవియా వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 to 3 మినిట్స్ ఈ సేవియాని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా కలిసే విధంగా కలిపి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇంకొక 3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ సేవియా ఫాస్ట్గానే ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చివరిగా 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఈద్ రోజున స్పెషల్గా చేసుకునే షీర్ ఖోర్మా రెడీ. ఈ స్వీట్లో షుగర్ వేస్తే టేస్ట్ అంత బాగుండదు. మిల్క్ మేడ్ వేసుకొని కోవా వేసుకుంటే ఈ స్వీట్కి థిక్ టెక్స్చర్ వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా షీర్ ఖోర్మా ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ స్వీట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.